నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా తరచూ అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అఘాయిత్యం చేయటమే కాదు వెంటనే చంపేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తర భారతదేశం నుంచి మొదలు పెడితే దక్షిణ భారతదేశం వరకు, అటు ఈస్ట్ నుంచి మొదలు పెడితే వెస్ట్ వరకు ప్రతి చోట అమ్మాయిలకు అనేది రక్షణే లేకుండా పోయింది. స్కూల్లో రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. పోనీ ఇలా ఇబ్బంది గురయ్యాము, అఘాయిత్యం జరిగింది అని పోలీస్ స్టేషన్కి వెళితే చివరికి పోలీసుల వద్ద కూడా అమ్మాయిలకి రక్షణ లేకుండా పోతుంది. అనేక మంది అనేక రకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఆడపిల్లల డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, ఆడపిల్లల ప్రవర్తన బాగాలేదు, వాళ్ళే కొని తెచ్చుకున్నారంటారు. మరి తీరా చూస్తే చిన్న చిన్న పిల్లల పైన కూడా అఘాయిత్యాలు జరిగిపోయి ఉన్నాయి. 9 months బేబీ పైన జరిగింది, 3 years పాప పైన జరిగింది. మొన్న అయితే నర్సరీ పాప పైన కూడా అఘాయిత్యం జరిగింది తెలంగాణలో, కామారెడ్డి ప్రాంతంలో. ఇదే తెలంగాణలో అనేక సంఘటనలు చూసాం. అండ్ పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో కూడా, బెంగళూరులో ఒకడు మరీ దారుణంగా ప్రేమించిన అమ్మాయినే అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇలాంటి అనేక సంఘటనలు రోజుకు ఎన్ని 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 చూస్తున్నాం. అసలు టెంపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎన్టీఆర్ చెప్తాడు కోర్టు బోన్లో నిల్చొని, మరి పోలీస్ వ్యవస్థ మారనంత వరకు, అసలు ఈ సెక్షన్స్ మారనంత వరకు ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉంటాయి. నేను హ్యాపీగా నేరం చేస్తాను సార్, నా కేసు ప్రూవ్ అయ్యేసరికి చాలా రోజులు పడుతుంది, నేను అప్పటి వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ప్రస్తుతం మన పోలీస్ వ్యవస్థ, మన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. అందుకే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనం అనుకుంటూనే ఉంటాం, అసలు పోలీస్ వ్యవస్థ మారిపోవాలి, చట్టాలు మారిపోవాలి. అసలు ఇంకా చెప్పాలి అంటే తెలంగాణలో 2 ఎన్కౌంటర్స్ చేసినటువంటి సజ్జనర్ లాంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రతి రాష్ట్రంలో ఉండాలి. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ని చూసి ప్రతి ఒక్కరు భయపడిపోతారు. సో అలాంటి వాళ్ళే ఉండాలి అని చెప్పేసి ఇలాంటి కామెంట్స్ మనం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అయితే అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు నేను చూశాను. మరి ఇది ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంత స్పెషల్ అనేది ఒకసారి మనం వార్తలోకి వెళ్తే, ఒక మహిళా పోలీస్ అధికారిని, మళ్ళీ చెప్తున్నాను, ఒక మహిళా పోలీస్ అధికారిని టూరిస్ట్ అవతారం ఎత్తి తన ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మరి ఇది ఎక్కడ జరిగింది అనంటే ఉత్తరప్రదేశ్. సో మరి ఉత్తరప్రదేశ్ అనగానే మీ అందరికీ బుల్డోజర్ బాబా గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఏదైనా తప్పు జరిగింది అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఆ ఇంటిపైకి బుల్డోజర్ పంపించి ఇంటినే కూల్చేస్తారు. ఆ దెబ్బతో ఆ ఇంటి యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు తప్పులు చేయకుండా చూసుకునే విధంగా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలా స్పెషల్గా బుల్డోజర్ బాబా అని ఆయనకి పేరు కూడా పెట్టేశారు. మరి అలాంటి ప్రాంతంలో ఆగ్రాలో 33 ఏళ్ల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుకన్యా శర్మ సాధారణ దుస్తులు ధరించి ఆటోలో ప్రయాణించింది. ఆగ్రాలో రాత్రి వేళ మహిళల భద్రతను తనిఖీ చేసేందుకు టూరిస్ట్ అవతారం ఎత్తిందామె. శనివారం అర్ధరాత్రి వేళ ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ నంబర్కి కాల్ చేశారు ఆవిడ. తాను నగరానికి కొత్తగా వచ్చానని, రాత్రి వేళ రోడ్లు నిర్మానుష్యంగా ఉండటంతో భయపడుతున్నానని, పోలీస్ సహాయం కావాలని చెప్పారు. హెల్ప్ లైన్ ఆపరేటర్ వెంటనే స్పందించి సురక్షిత ప్రాంతంలో ఉండాలని సుకన్యా శర్మకు చెప్పారు. ఆమె ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా పెట్రోలింగ్ టీం నుంచి ఆ పోలీస్ అధికారినికి ఫోన్ రావటం, ఆమె కోసం తాము బయలుదేరి వస్తున్నట్లుగా చెప్పారు. అయితే ఆ తర్వాత ఏసీపీ సుకన్య తాను ఎవరో వాళ్ళకి తెలియజేశారు. అయితే తాను చేసిన తనిఖీలో వారు పాస్ అయినట్టుగా ఆమె తెలియజేశారు. ఇక సుకన్య తాను ఎవరో చెప్పకుండా నగరంలో మహిళల భద్రత గురించి ఆటో డ్రైవర్ని ఎంక్వైరీ చేశారు. అప్పుడు అతను తన ఆటోని పోలీసులు తనిఖీ చేశారని అన్నారు. ఇక సుకన్య చెప్పిన చోటికి ఆటో డ్రైవర్ సురక్షితంగా తీసుకెళ్లటంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ దీని గురించి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏసీపీ సుకన్యా శర్మ చర్యను ప్రశంసించారామె. వాస్తవానికి మహిళల భద్రతకు సరైన మొదటి అడుగు ఇదేనని అందులో పేర్కొన్నారు. పలువురు నెటిజన్స్ సైతం సుకన్యా శర్మ చేసిన ఈ ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దేశంలో రోజుకొక సంఘటన జరుగుతున్న ఈ క్రమంలో ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక టూరిస్ట్ లాగా అంత ధైర్యంగా రోడ్డుపైకి ఒంటరిగా రావటంపై మీ ఒపీనియన్ ఏంటి? మరి తాను చేసిన ఈ చర్య పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.